కొంతమంది నేతలు రాష్ట్ర స్థాయికి వెళ్ళాక తమ సొంత నియోజకవర్గాలను పట్టించుకునే తీరుకుండదు. ఓట్లు వేసి గెలిపించి తమను ఇంతటి వాణ్ణి చేసిన ప్రజల రుణం తీర్చుకోవాలని ఆలోచించేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి నేతల్లో ముందు వరుసలో ఉండే వ్యక్తి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దేశంలోనే పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన పవన్ అక్కడి ప్రజలకు తరచుగా ఏదో ఒక కానుకిచ్చి సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా వేలాది మంది మహిళలకు శ్రావణ మాసం కానుకిచ్చి వారిని ఆనంద సాగరంలో ముంచేశారు డిప్యూటీ సీఎం. ఇంతకీ ఏంటా కానుక? మాటలు తక్కువ, పనులు ఎక్కువ చేసే రాజకీయ నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ రోజుల్లో చిన్న పని చేసి పెద్దగా ప్రచారం చేసుకోవడం సాధారణం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడూ భిన్నంగా ఉంటారు. ఎన్నికల్లో తనను నమ్మి గెలిపించిన పిఠాపురం ప్రజలకు ప్రత్యేకంగా ఏదో ఒక మంచి పని చేస్తూ ఈ ప్రాంతం తనకు ఎంత ముఖ్యమో చూపిస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి అదే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేసి చూపించారు. శ్రావణమాసం సందర్భంగా మహిళలకు ఇష్టమైన చీరలను పవన్ కళ్యాణ్ కానుకగా పంపించారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గాన్ని ఎప్పుడూ మర్చిపోరు. తరచూ అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటారు. ఈసారి శ్రావణమాసం సందర్భంగా నియోజకవర్గంలో మహిళలకు 14,000 చీరలు తన సొంత డబ్బులతో కొనిపించి పంపించడం అందరినీ ఆకట్టుకుంది. పిఠాపురం మహిళలకు ఈ చీరలను కానుకగా అందించారు. ఈ కార్యక్రమానికి నాగబాబు సతీమణి హాజరయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలోని పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే వేలాది మహిళలు దేవాలయానికి తరలివచ్చారు. వ్రతం పూర్తయ్యాక చీరల పంపిణీ జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు చూస్తే మిగతా కూటమి నేతల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మాత్రం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం తనకు ఎంత ప్రత్యేకమో తెలియజేసే అవకాశం ఏదీ వదులుకోవడం లేదు. దీనిలో భాగంగా తరచూ ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలా చూస్తుంటే రాబోయే రోజుల్లో కూడా పిఠాపురంతో తన అనుబంధాన్ని కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్టు అనిపిస్తోంది. సాధారణంగా ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు తమ నియోజకవర్గాలపై ఎక్కువ శ్రద్ధ చూపడం అరుదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో మినహాయింపు. అలాంటి నాయకులలో ఆయన ముందు వరుసలో ఉంటారని చెప్పక తప్పదు. వరలక్ష్మి వ్రతాలు ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో జరిగే ముఖ్యమైన పూజలు. ఈ సంవత్సరం కూడా వందలాది మంది మహిళలు సాంప్రదాయబద్ధంగా పూజల్లో పాల్గొన్నారు. పూజల్లో భాగంగా పవన్ కళ్యాణ్ పంపించిన కానుకలు అందుకోవడం మహిళలకు ఆనందాన్ని కలిగించింది. పిఠాపురంలో జరిగిన ఈ వరలక్ష్మి వ్రతాలు పవిత్రతతో పాటు సామూహిక భక్తిని చాటాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపిన చీరలు, పసుపు కుంకుమ ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానిక మహిళలు ఈ కానుకలను సంతోషంగా స్వీకరించి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం పేరు ఇప్పుడు ఇంతలా వినిపిస్తుందంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ వల్ల పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ఒక్క పిఠాపురం నియోజకవర్గం జన సైనికులే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు బైకులపై, కార్లపై స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారు. పిఠాపురంలో జనసేన వెలిగిపోతుందంటే వైసీపీ ఆరిపోతుందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది వైసీపీ కార్యకర్తలు జనసేన కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన వంగా గీత అంత పెద్ద యాక్టివ్గా కనిపించడం లేదు. పెండెం దొరబాబు జనసేనలో చేరారు. ఇక పూర్తిగా పిఠాపురం జనసేనకు అడ్డాగా మారిపోతున్న పరిస్థితి.
పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నారు. ఇది ఎన్నికల ప్రచారం సమయంలో పిఠాపురం ప్రజలు స్వయంగా ప్రకటించుకున్న మాట. మేం పవన్ కళ్యాణ్ను గెలిపించుకుంటాం, అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగేది లేదు అని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మీడియా సాక్షిగా అప్పట్లో కుండబద్దలు కొట్టారు. ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ వీలైనంత వరకు ఇంటింటి ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ తరపున పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేశారు. వారు ఇంటింటికి వెళ్లారు, అక్కడి సమస్యల్ని తెలుసుకున్నారు. ఇక పిఠాపురం ప్రజలు అన్నమాట ప్రకారం పవన్ కళ్యాణ్ని బంపర్ మెజార్టీతో గెలిపించుకున్నారు. అప్పటి అధికార వైసీపీ ప్రలోభాలేమీ పనిచేయలేదు. కోట్లాది రూపాయల సొమ్ముల్ని కుమ్మరించిన పిఠాపురంలో వైసీపీ గెలవలేకపోయింది. జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిచాక పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తన వద్దనున్న మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యవహారాలను చక్కబెడుతున్న సంగతి తెలిసిందే. అయితే పిఠాపురంకు టైం కేటాయిస్తున్నారు పవన్. మంత్రి హోదాలో వ్యవహారాలు చక్కబెడుతూనే పిఠాపురం నియోజకవర్గ సమస్యల గురించి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు, సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. స్కూళ్లలో విద్యుత్ సౌకర్యం లేకపోయినా, మంచినీటి సౌకర్యం లేకపోయినా సకాలంలో ఆయా సమస్యలకు పరిష్కారం దొరుకుతోందిప్పుడు. ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడు చిటికెలో పరిష్కారమవుతున్నాయి. అనునిత్యం తమ మధ్యనే పవన్ కళ్యాణ్ ఉంటున్నట్లుగా ఆయన అన్ని సమస్యల్ని తెలుసుకుని పరిష్కరిస్తున్నారు అని పిఠాపురం నియోజకవర్గ ప్రజలంటున్నారు. గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ సమస్య, వైద్య సహాయక కేంద్రాల్లో ఎక్స్రే మిషన్ ఏర్పాటు, కళాశాలలో విద్యార్థులకు కంప్యూటర్ సౌకర్యం కల్పించడం, చెప్పుకుంటూ పోతే చాలానే మార్పులు తెచ్చారు పవన్. అనునిత్యం పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సోషల్ మీడియాలో వార్తలు మారుమోగిపోతుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడంతా పిఠాపురం నియోజకవర్గం గురించే చర్చ జరుగుతుంది. ముందు ముందు పిఠాపురం అభివృద్ధి ఇంకెంతలా పరుగులు పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకోవైపు పిఠాపురం ప్రజలకు ఎప్పటికప్పుడు ఏదో ఒక కానుక ఇస్తూ వారిని సర్ప్రైజ్ చేస్తున్నారు పవన్. ఇలా పిఠాపురంతో అనుబంధాన్ని మరింతగా పెంచుకుంటూ పోతున్నారు పవన్.